తంబోళ్ళపల్లి నియోజకవర్గం చదువుకొని ఉపాధి లేక ఎంతోమంది నిరుద్యోగులందరి తరపున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మనం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినామో ప్రతి ఇంట్లోన చదువుకున్న ప్రతి బిడ్డకి స్వయం ఉపాధి పథకం ద్వారా కానీ లేదా పరిశ్రమలు ఏర్పాటు చేసి కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా కల్పించి తల్లిదండ్రులకు భారం కాకుండా చేస్తామని ఆనాడే మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు లోకేష్ బాబు గారు మాట ఇవ్వడం జరిగింది. దానికి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రక్షాళన మొదలైంది, పరిశ్రమలు వస్తున్నాయి. చాలా వరకు మనమన్న 20 లక్షలు ఏవైతే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినామో దానికి పునాది ఏర్పడి ఇప్పటికే 6-7 నెలలు అయింది. దీంతోపాటు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లోన ప్రతి ఇంట్లోన ఒక ఎంటర్ప్రీనర్షిప్ని అవకాశం కల్పిస్తానన్నాడు. దానికి నిదర్శనమే ఈరోజు మనకు 50% సబ్సిడీ, గుర్తుపెట్టుకోండి, 50% సబ్సిడీతో మనకు ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా ఎకనామికల్ వీకర్ కార్పొరేషన్ ద్వారా మనము 50% సబ్సిడీతో లోన్లు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మన తంబోళ్ళపల్లి నియోజకవర్గంలో చదువుకున్న యూత్కి మీకున్న ఐడియాస్ని ప్రాజెక్ట్ రూపంలో పొందుపరిచి మీ కళలను సాకారం చేసుకోవడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకం చంద్రన్న స్వయం ఉపాధి పథకం. ఈ చంద్రన్న స్వయం ఉపాధి పథకంలో మీకు 50% సబ్సిడీతో మీ ప్రాజెక్ట్ కాస్ట్లో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. 2 లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే ₹1,00,000 పూర్తిగా సబ్సిడీ, ₹1,00,000 బ్యాంకు ద్వారా లోన్ కల్పిస్తాం. 3 లక్షల ప్రాజెక్ట్ కాస్ట్కి 1.5 లక్ష సబ్సిడీ, 1.5 లక్ష బ్యాంకు లోను. అదేవిధంగా 5 లక్షల రూపాయలు ప్రాజెక్టుకి 2.5 లక్ష సబ్సిడీ, 2.5 లక్ష ద్వారా బ్యాంకు ద్వారా. దాంతోపాటు ఈ మెడికల్ షాపులు జనరిక్ మెడిసిన్స్ అని వాటిల్లో 8 లక్షలు అది ప్రాజెక్ట్ కాస్టు. ఆ 8 లక్షలకు గాను పూర్తిగా 4 లక్షల రూపాయల సబ్సిడీ, 4 లక్షల రూపాయలు మీకు లోన్ సౌకర్యం కల్పిస్తాం బ్యాంకు ద్వారా. నాకు తెలిసి ఇంతవరకు చరిత్రలో ఇట్లాంటి కార్యక్రమాన్ని ఎవరు మొదలుపెట్టలేదు అనుకుంటా. మొట్టమొదటిగా ప్రతి బిడ్డని వాళ్ళ తల్లిదండ్రులు చదివించడానికి ఎంత ఇబ్బంది పడతారో అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇన్ని కల్పిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా తంబోళ్ళపల్లి నియోజకవర్గంలో ఉన్న మన యూత్ చదువుకున్న పిల్లలు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, దీంతోపాటు మీకు ఇక ముందు కార్పొరేషన్ లోన్లు అంటే ఎవరికి తెలిసేవి కాదు. కానీ ఈరోజు చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి లబ్ధిదారునికి ఖచ్చితంగా తెలిసి ట్రాన్స్పరెన్సీగా చేయడమే మన ప్రభుత్వం ఏకైక లక్షణం. దీంట్లో మనకు కాపు కార్పొరేషన్ కింద మొలకల్చెరువు మండలంలో 7 మందికి అవకాశం ఉంది. తంబోళ్ళపల్లి మండలంలో 10 మందికి, కుర్వలకోట 8 ప్రాజెక్టులకి, బి కొత్తకోట 8, పీటీఎం 6, పెద్దమండ్యం 8, మొత్తం కాపు కార్పొరేషన్ కింద మనకు 47 యూనిట్లకి 47 ప్రాజెక్టులకు అవకాశం ఉంది. దీంతోపాటు ఈబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే ఎవరైతే వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలు ఎవరైతే 5 లక్షల రూపాయల కంటే లోపల ఆదాయం ఉంటుందో వాళ్ళకు కూడా సబ్సిడీతో లోన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఈబీసీ కింద 7 యూనిట్లు ఇస్తున్నారు. ఈబీసీ కింద ఈ 7 యూనిట్లకు గాను
ఈ 7 యూనిట్లు కురబలకోట 2 యూనిట్లు, కొత్తకోట 1 యూనిట్టు, పీటీఎం 1 యూనిట్టు, పెద్దమండెం 2 యూనిట్లు, 7 యూనిట్లు. దీంట్లో లోను 1,70,000. ఈ 1,70,000కు గాను 85,000 సబ్సిడీ, 85,000 బ్యాంక్ లోన్. మళ్ళా రెడ్డి కమ్యూనిటీకి మొలకల్చెరులో 1 యూనిట్టు, 8 లక్షల రూపాయల లోను, 8 లక్షల రూపాయలు ప్రాజెక్ట్ కాస్టు, దాంట్లో 4 లక్షల రూపాయలు సబ్సిడీ, 4 లక్షల రూపాయలు లోను. తంబలపల్లి 1 యూనిట్ 8 లక్షల రూపాయలు. కురబలకోటకు 2 యూనిట్లు 1,70,000. బి కొత్తకోటకు 2 యూనిట్లు 1,70,000. పీటీఎంకి 2 యూనిట్లు 1,70,000. పెద్దమండెంకు 2 యూనిట్లు 1,70,000. ఇవి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినవి. దీంతోపాటు క్షత్రియ కమ్యూనిటీకి మనము పీటీఎం మండలంలో 1 యూనిట్టు 1,88,000 లోను, అట్లాగే పెద్దమండెంలో 1,76,000 1 యూనిట్ ఇస్తున్నాం. దీంతోపాటు ఇవి కాపు వివిధ కమ్యూనిటీలకు సంబంధించినవి. దీంతోపాటు ఇప్పుడు బీసీ కార్పొరేషన్, బీసీఏ, బీసీబీ, బీసీడి, బీసీఈ ఈ 4 కలిపి మొలకల్చెరు మండలంలో 40 లోన్లు ఇస్తున్నాం, 40 యూనిట్లు. తంబోలపల్లి మండలం 35 యూనిట్లు, కురబలకోట 40 యూనిట్లు, బి కొత్తకోట 30 యూనిట్లు, పీటీఎం 30 యూనిట్లు, పెద్దమండెం 40 యూనిట్లు. అంటే దాదాపుగా 200 మంది పైన, 225 మంది పైన బీసీ కార్పొరేషన్ ద్వారా ఎంటర్ప్రీనర్స్ని తయారు చేస్తాను, వ్యాపారవేత్తలను తయారు చేస్తాను. దీంతోపాటు బీసీ కార్పొరేషన్ కింద జనరిక్ మెడిసిన్స్ ఇవి 4 యూనిట్లు ఇస్తున్నాం. మొలకల్చెరులో 1 యూనిట్టు, తంబలపల్లి 1 యూనిట్టు, కురబలకోట 1 యూనిట్టు, బి కొత్తకోట 1 యూనిట్టు. అంటే దీంట్లో ఆల్ కమ్యూనిటీస్, రెడ్డి కమ్యూనిటీ, క్షత్రియ కమ్యూనిటీ, బలిజా కమ్యూనిటీ, బీసీ కింద ఉన్న ఆల్ కమ్యూనిటీస్ని కలిపి దాదాపుగా ఒక 300 మందిని, 300 యూనిట్లు. అంటే ఈ 300 యూనిట్లు వీళ్ళు చదువుకున్న పిల్లలు ఫ్రెండ్స్తో కలిసి ఒక 2, 3, 4గా ఏర్పడి ఒక పెద్ద యూనిట్గా చేసుకోవడానికి అవకాశం ఉంది, లేదా ఒక్కొక్కరే ఇండివిజువల్గా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 300 యూనిట్ల వలన దాదాపుగా మినిమం అన్న ఒక 2,000 మందికి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. నా రిక్వెస్ట్ ఒకటే, తల్లిదండ్రులకు కానీ చదువుకున్న పిల్లలకు జీవితంలో మనం ఉద్యోగమే కాదు, సొంత కాళ్ళ మీద నిలబడాలా, సొంతంగా వ్యాపారం చేయాలా, కష్టపడాలా అనే గుణమున్న యూత్కి నా సందేశం ఒకటే, ఇది చాలా మంచి అవకాశం. ఇట్లాంటి అవకాశం మీకు ముందు రాకపోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకున్న నాలెడ్జ్తో, మీకున్న ఐడియాస్ని ప్లేస్ చేసి జీవితంలో గొప్ప పారిశ్రామికవేత్తలుగా మీరు ఎదగాలని కోరుకుంటూ, ఈ సదావకాశాన్ని తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్న యూత్ అంతా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటూ, మా తంబలపల్లి నియోజకవర్గం ప్రజలందరి తరపున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.